హాయ్ ఫ్రెండ్స్, ఎస్టర్డే బైకర్ మూవీ చూసాను. ఆ మూవీ యొక్క రివ్యూ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి అభిలాష్ రెడ్డి. ఈ మూవీ కూడా చాలా యూనిక్గా బాగా తీశారు. మూవీ తీయటం అంత ఈజీ కాదు. దానికి తగ్గ స్ట్రగుల్స్ చాలా ఉంటాయి. కానీ బాగా ప్రజెంటేషన్ చేశారు. పర్లేదు, ఓవరాల్గా బాగానే ఉంది. ఆ మూవీ విషయానికి వస్తే ఈ మూవీలో 4 రైడ్స్ ఉంటాయి. నాకు సెకండ్ రైడ్ మాత్రం చాలా హైలైట్గా ఉంది. ఫస్ట్ హాఫ్‌లోనే సెకండ్ రైడ్ ఉంటది. అంటే మౌంటైన్ క్రాస్ చేస్తారు. అక్కడ మాత్రం చాలా హైలైట్ ఉంది. చాలా బాగా నచ్చింది నాకైతే ఆ సీన్ అయితే. నెక్స్ట్ రెండో పాయింట్ వచ్చేసి కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి కదా! అంటే ఆహ్, హీరోయిన్ హీరోకి కొంచెం ఎంకరేజింగ్‌గా మాట్లాడటం, కొంచెం వాళ్ళ యొక్క ఇద్దరు కన్వర్జేషన్ మాత్రం చాలా బాగా నచ్చింది. థర్డ్ పాయింట్ వచ్చేసి శర్వానంద్ స్పోర్ట్స్ వేర్ లుక్ అక్కడ నాకు చాలా బాగా నచ్చింది. ఆ స్పోర్ట్స్ వేర్ లుక్ అది. పెర్ఫార్మెన్స్ కూడా ఓవరాల్‌గా బావుంది. మెయిన్‌లీ రాజశేఖర్ అలాగే హీరో ఇద్దరి కాంబినేషన్ కూడా బానే ఉంది. రాజశేఖర్ హీరో ఉన్నారు కదా! ఆయనది చాలా గుడ్ క్యారెక్టర్. ఈ సినిమాలో మెయిన్ యాక్టర్ వచ్చేసి అతుల్ కుల్కర్ణి. ఆయన ఎక్కువగా మూవీస్‌లో చూసే ఉంటారు కదా! విలన్ క్యారెక్టర్స్ ఎక్కువగా చూసాను ఇదివరకు రోజుల్లో. యాక్టింగ్ కూడా చాలా బావుంది. ఓన్ వాయిస్ చాలా బావుంది ఆయన పెర్ఫార్మెన్స్ కూడా. బ్రహ్మాజీ గారు ఆయన కూడా చేశారు. సినిమాలో రాజశేఖర్ వాయిస్ మాత్రం డబ్బింగ్ వాయిస్, ఓన్ వాయిస్ కాదు. ఆ వాయిస్ సాయి కుమార్ వాయిస్ లాగుంది. ఈ సినిమాలో తీసే విధానం ఎక్కడ పడితే అక్కడ కెమెరాస్ పెట్టినట్టున్నారు. ఏ యాంగిల్‌ని వదలలేదు. అన్ని విధాలుగా కవర్ చేశారు. ఈ మూవీలో అక్కడక్కడ పవన్ కళ్యాణ్ సాంగ్ అలాగే చిరంజీవి సాంగ్స్ ప్లే చేశారు. థియేటర్‌లో రెస్పాన్స్ మాత్రం మామూలుగా లేదు. ఈ మూవీలో సాంగ్స్ మాత్రం కొంచెం నార్మల్‌గానే ఉంటాయి. అంత హైప్ ఉండదు. హీరోయిన్ వచ్చేసి మాళవిక నాయర్. నేను 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాలో చూసాను. అక్కడితో కంపేర్ చేస్తే ఈ మూవీలో చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. సినిమాలో మెయిన్ థింగ్ వచ్చేసి ఈ మూవీ చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. బండి ఎలా నడపాలి, మోటార్ రేసింగ్ వాళ్ళు పడే స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి. బ్లాకేజ్ లాంటి పదాలు కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయన్నమాట. అయి చూస్తే మీకు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది వాళ్ళు పడే స్ట్రగుల్స్. అండ్ ఈ సినిమాలో హీరో అలాగే అపోనెంట్ రేసర్ ఉంటారనమాట. వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా బానే ఉంది. అంటే వీళ్ళిద్దరు స్టార్టింగ్‌లో అత్తమాటు అపోనెంట్ రేసర్ వచ్చేసి ఓడిపోతా ఉంటాడు. ఈ హీరోతో ఎలాగైనా గెలవాలి అని చెప్పి హీరోని రెచ్చగొడతాం అపోనెంట్ రేసరు. కొన్ని సన్నివేశాల్లో ఇంకో రేసింగ్ ఉంటది. అక్కడ అపోనెంట్ రేసరు మంటలో చెలరేగి కాలిపోవటం, మళ్ళీ వచ్చి హీరో కాపాడటం. అలాగా తర్వాత చెప్పాను కదా! కొండల్లో పైకెళ్తారు కదా! ఆ సీను హైలైట్ ఉంటదనమాట. ఫస్ట్ హాఫ్‌లో సెకండ్‌ది. మెయిన్ పాయింట్ వచ్చేసి అవుతే నువ్వన్నా గెలవాలి, లేకపోతే నేనన్నా గెలవాలి. మన ఇండియా పేరు అనేది రావాలి అని కొంచెం డైలాగ్ ఉంటది. వాడు అపోనెంట్ రేసర్ మాట్లాడతాడు. అక్కడ నాకు కొంచెం అనిపించింది. ఓవరాల్‌గా ఈ మూవీ మాత్రం నాకు చాలా నచ్చింది. లాస్ట్ రేసింగ్ ఉంటాయి కదా! 4 రేసింగ్స్ అన్నాం కదా! దాంట్లో లాస్ట్ రేసింగ్ వచ్చేసి కొంచెం ఇంకా ఇంకా బెటర్‌గా ఉంటే బాగుండనిపించింది. అంటే మీకు ఎలా చెప్పాలంటే కొన్ని 'డంగల్' మూవీస్ కొన్ని ఉంటాయి కదా! లాస్ట్‌లో కొంచెం హైప్ ఉంటాయన్నమాట బాగా. అక్కడ కొంచెం కొంచెం మిస్ అయింది అని నాకు అనిపించిందనమాట. ఓవరాల్‌గా సినిమా మాత్రం బాగుంది. మీరు బెటర్‌గా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటే అల్లు అర్జున్ డాల్బీ ఉంటాయి కదా! డాల్బీ కొంచెం 4డీఎక్స్ కొంచెం దాంట్లో చూస్తే మీకు చాలా బెటర్‌గా అనిపిస్తుంది. నేనైతే ఏదో హడావిడిగా ఎళ్ళిపోయాను. ఓవరాల్‌గా మూవీ మాత్రం నాకు నచ్చింది. మీరు తప్పకుండా థియేటర్‌లో చూడండి. ఫస్ట్ బావుంటది. మీకు బోరింగ్ అనేది ఉండదు. సెకండ్ హాఫ్ ఏంటంటే కొంచెం ఎమోషన్స్ అయన్నీ మిక్సింగ్ అయ్యని ఉంటది. మధ్య మధ్యలో రాజశేఖర్ మోటివేషన్స్ కూడా కొన్ని బానే ఉంటాయి. ఈ సినిమా ఓవరాల్‌గా మాత్రం నాకు నచ్చింది. ఈ సినిమా మీకు ఎలా ఉందో కింద కామెంట్‌లో చెప్పండి. తప్పకుండా మాత్రం థియేటర్‌లోనే చూడండి. ఇంకా నెట్‌ఫ్లిక్స్‌లో అయన్నీ వద్దు గానీ థియేటర్‌లోనే బావుంటది. ఇలాంటి సినిమాస్ మాత్రం తప్పకుండా థియేటర్‌లోనే చూడండి. ఆహ్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నాది ట్రావెలింగ్ ఛానల్. నాకిదేంటో రివ్యూ చెప్పాలనిపించి నాకిది చెప్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ. బై.